రాష్ట్రంలో రైతులందరూ కూడా ప్రస్తుతం ఒక పండుగలాగా అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నటువంటి పరిస్థితి. ఎక్కడికక్కడ ఊర్లలో రైతులందరూ కూడా ట్రాక్టర్ల ర్యాలీలు కావచ్చు, అనేక రకాల కొత్త కొత్త పద్ధతుల్లో చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నారు. ఏదైతే కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చి నెరవేర్చినందుకు గాను దానికి సంబంధించి ఈ కార్యక్రమాలు చేపడుతున్నారు. మరో పక్క చూసుకుంటేనే మహిళల్లో వారికి సంబంధించి ఒక పండుగలాగా స్త్రీ శక్తి అని చెప్పేసి ఉచిత బస్సు, ఇప్పటికే కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చినటువంటి సూపర్ 6 పథకాలన్నిటికి సంబంధించి కూడా ప్రజల్లో అమలు తీరు చూస్తే మాత్రం పండగ వాతావరణం రాష్ట్రం మొత్తం అర్థమవుతుంది. మరి మొత్తానికి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకంరావు గారు. సార్ నమస్కారం అండి. నమస్తే సార్, ఒక పక్క రైతులేమో ట్రాక్టర్ ర్యాలీలతో రోడ్లు మొత్తం నిండిపోతున్నాయి, మరో పక్క చూసుకుంటేనే బస్సులన్నీ కూడా మహిళలతో కలకల్లాడిపోతున్నాయి. ఎక్కడ చూసినా రాష్ట్రంలో సామాన్య ప్రజల దగ్గర నుంచి అందరూ కూడా కూటమి ప్రభుత్వానికి ఓటు వేసినందుకు మేము చాలా సంతోషంగా ఉన్న మాటలు పడుతున్నాయి. ఏమంటారు సూపర్ 6 హామీ నెరవేరుకు సంబంధించి? సూపర్ 6కి సంబంధించి ఇప్పటివరకు 4 పథకాలు అద్భుతంగా అమలు చేస్తున్నారు. దీపం పథకం కావచ్చు, అన్నదాత సుఖీభావ కావచ్చు, తల్లికి వందనం కావచ్చు, ఇప్పుడు ఈ ఫ్రీ బస్సు కావచ్చు. ఇప్పుడు ఫ్రీ బస్సు రాంగలోనే ఇవ్వచ్చు తెలుగుదేశం ప్రభుత్వం, కానీ సాధ్యాలు వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఏం చేయాలి, తెలంగాణలోనూ లేదంటే కర్ణాటకలో ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు ఏంటి, వాటిని దృష్టిలో పెట్టుకొని అలాంటి ఇబ్బందులు ఇక్కడ తలెత్తకుండా ఉండటం కోసం చక్కగా ప్రణాళికాబద్ధంగా దాని ఆలస్యమైనా సరే అమలును అద్భుతంగా చేయాలనే ఉద్దేశంతో ఈరోజు రాష్ట్రంలో ఉన్న బస్సుల్లో 74.5% బస్సుల్ని వాటికి కేటాయిస్తూ దానికి సంబంధించినంత వరకు ముందుకు తీసుకెళ్లే క్రమంలో ఈరోజు ముందుకెళ్తా ఉన్నారు. మామూలుగా వాళ్ళు ఏమన్నారు, జిల్లాలు దాటడానికి లేదు అది ఇది అని చెప్పారు. కానీ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఆ అవకాశం ఈరోజు కలగజేశారు. అంటే దాన్ని అమలు చేస్తే ఎంత చక్కగా అమలు చేయొచ్చు అనే దాని మీద దాన్ని తీసుకుని వెళ్ళారు. తల్లికి వందనానికి సంబంధించి మనం చూసుకుంటా ఉంటే ఒక్క ఇంట్లో ఒకళ్ళకి మాత్రమే ఇచ్చారు. ఇంట్లో ఒకళ్ళకి మాత్రమే ఇచ్చారు. దాంట్లో కూడా ఎంతమందికి లబ్ధిదారులకు ఇచ్చారో ఇప్పుడు లెక్కలు బయటపడతా ఉన్నాయి. మామూలుగా ఎవరైతే వాలంటీర్లు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, ఎంత దొబ్బేశారో కూడా అవి కూడా బయటకు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు ఇంటికి ఎంతమంది ఉంటే, ఎంతమంది పిల్లలు చదువుకునే వాళ్ళు ఉంటే 6-7 ఉన్నా కూడా అందరికీ అందజేశారు. అంటే వాళ్ళకంటే అదనంగా ఎక్కువ మంది ఉండే వాళ్ళకి ఈరోజు ఇస్తున్నారు. సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తూనే ఉన్నారు. దానికి సంబంధించి ఇంటర్మీడియట్ వాళ్ళని కూడా జాయిన్ చేశారు ఈరోజు ఆ పథకం కింద. అట్లా ముందుకెళ్తా ఉన్నారు. ఇది చక్కగా ప్రణాళికబద్ధంగా తీసుకెళ్తున్నారు. దీని మీద వాళ్ళు ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు. ఈ పథకాన్ని అమలు చేయలేరు. ఈరోజు ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని మనం అంతా సంకనాగిచ్చిపోయాము, ఖాళీ ఖజానా ఇచ్చాము, అప్పుల ఖజానా ఇచ్చాము, ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళకి అప్పులు పుట్టవు, ఇంత డబ్బులు వీళ్ళు దాని మీద వెచ్చించాలంటే 10,000 కోట్ల రూపాయలు వెచ్చించాలంటే వీళ్ళ వల్ల అయ్యే పని కాదు అని చెప్పని. కానీ ఈరోజు అది సమర్థవంతంగా చేశారు, చేసి చూపించారు. లోకేష్ బాబు అనే వ్యక్తి దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకున్నాడు. కారణం ఏంటంటే సహజంగా ఎవరైనా సరే ప్రభుత్వంలో తనకు మంచి పేరు రావాలి అంటే మంచి శాఖలను ఎన్నుకుంటారు. వివాదాలకు దూరంగా, సమస్యాత్మకమైన శాఖలకు దూరంగా ఉండాలని ప్రయత్నం చేస్తారు. కానీ విద్యా వ్యవస్థ సమస్యాత్మకమైన శాఖ ఇప్పుడు మనకి చాలా ముఖ్యమైనది, సమస్యాత్మకమైనది కూడా. మరి దాన్ని ఛాలెంజ్గా తీసుకున్నాడు, ప్రక్షాళన చేయాలి అని చెప్పని. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ విద్యారంగంలో ముందుంది అని చూపించుకోవాలని చెప్పని తన 5 సంవత్సరాల కాలపరిమితిలో ఎలా ముందుకు తీసుకెళ్లాలనే దాని మీద ఒక ప్రణాళికబద్ధంగా వెళ్తున్నాడు, ఛాలెంజింగ్గా తీసుకుని వెళ్తున్నాడు. ఇది ముఖ్యంగా అభినందించాలి దీనికి సంబంధించింది. ఇక దీపం పథకం కూడా చక్కగా ముందుకెళ్తానే ఉన్నారు. ఇప్పుడు ఈ విధంగా వీళ్ళు ముందుకెళ్తున్న దాంట్లో చూసుకుంటా ఉంటే రైతులకు సంబంధించి మామూలుగా అన్నదాత సుఖీభావ కూడా సమర్థవంతంగా ఈరోజు ముందుకెళ్తానే ఉన్నారు. ఏదన్నా ఒకళ్ళిద్దరికి ఎవరికైనా పడకపోతే తల్లికి వందనం లాంటి దాన్ని చూసుకుంటే మనకి ఎందుకు పడతలేదా అని ఆలోచిస్తే, గత ప్రభుత్వంలో సెంటు భూమి లేని మహిళకు కూడా 4 ఎకరాలు 5 ఎకరాలు ఉందని చెప్పని వాలంటీర్లు రాసిన దాని మీద దాన్ని కొన్నిసార్లు పడనమాట వాస్తవమే. ఇప్పుడు అవన్నీ కూడా సరి చేసుకునే క్రమంలో ముందుకెళ్తున్నారు. ఇన్ని చేస్తున్న ఈ కూటమి ప్రభుత్వం ఈరోజు పనులైతే సక్రమంగా చేస్తుంది. పెట్టుబడులు కూడా తండ్రి కొడుకులు ఇద్దరూ బాగానే తీసుకొని వస్తున్నారు. కానీ మీరు చేసే మంచి పనులు ఎంత మేరకు ప్రజల్లోకి పబ్లిసిటీ రూపేణ వెళ్తున్నాయి, ఇది ఆలోచించుకోవాలి. ఓకే, నిస్సందేహంగా
ఈ పథకాలకు సంబంధించి మీరు ఎందుకు సరిగ్గా పబ్లిసిటీ చేసుకోలేకపోతున్నారు? వాళ్ళు అవునన్నా కాదన్నా ఆ విషయంలో వెనకబడిపోతున్నారు. రెండవది, అవతల వైసీపీ వాళ్ళు దీని మీద విమర్శిస్తూ ఉంటే సమర్థవంతంగా తిప్పికొట్టే శ్రేణులు కరువైపోయారు. మీరు ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం చేసుకోవాల్సిన పని ఏంటంటే, కూటమి తరపున 3 పార్టీల నుంచి 3 ప్రతినిధుల్ని సమర్థవంతులను పెట్టండి అక్కడ. తర్వాత తెలుగుదేశం పార్టీ తరపున సమర్థవంతంగా దీని గురించి మాట్లాడే వాళ్ళని 10 మందిని నియమించండి. ప్రతిరోజు వాళ్ళకి అదే బాధ్యత. ఓకే, ఎవరైనా ఏదన్నా మాట్లాడితే దానికి సంబంధించి తిప్పికొట్టే కార్యక్రమం వీళ్ళు చేపట్టాలి. రెండోది, చేసిన పనులన్నీ పబ్లిసిటీ కూడా కావాలి. చాలా ముఖ్యమైన కార్యక్రమం అది. దాన్ని విస్మరిస్తున్నారు. మనం పని చేసుకుని వెళ్తే చాలు కదా, లబ్ధిదారులందరూ మన వెంట ఉంటారు కదా అనుకుంటే 2014 నుంచి 2019 వరకు కూడా జరిగింది అదే కదా. మీరు పరిశ్రమ పరంగా కావచ్చు, ఉద్యోగ పరంగా కావచ్చు, సంక్షేమ పథకాల పరంగా కావచ్చు చాలా బాగా చేశారు. ఆ రోజు విడిపోయిన రాష్ట్రానికి, ఆర్థిక ఇబ్బందులు ఉన్న రాష్ట్రాన్ని. కానీ ఎందుకు ఓడిపోయారు? సరైన విధంగా ముందుకి మీరు చేసింది చెప్పుకోలేకపోవటం, ఎమ్మెల్యే స్థాయిల్లో జరుగుతున్నటువంటి తప్పుల్ని సరిదిద్దలేకపోవటం. తిరిగి అంటే ఇప్పుడు ప్రజలు కోరుకుంటుంది చంద్రబాబు నాయుడు గారిని 1995 నుంచి 2004 వరకు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు కావాలనుకుంటున్నారు. 2014 నుంచి 2019 దాకా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారు కాదు. దానికి ఆయన కూడా అర్థమైనట్టుంది. ఈ మధ్య శాసనసభ్యుల గురించి ఆయనే పదే చెప్తా ఉన్నారు. మాటలకే పరిమితం కాకూడదు, ఓకే, చేతల్లో చూపించాలి. పరిధి దాటిన శాసనసభ్యుల యొక్క పవర్ని కట్ చేయండి, అన్నీ సెట్ అవుతాయి. పరిధి దాటుతున్నటువంటి ఎమ్మెల్యేల పవర్లను కట్ చేశారనుకోండి, అన్నీ సెట్ అయిపోతాయి. ఏం చేస్తాడు? కుడితిలో పడ్డ ఎలికైపోతాడు. కాబట్టి ఆ విధంగా చేయండి. అది మీ చేతుల్లో పనే కదా, అది మీ చేతుల్లో పనే కదా. ఎందుకంటే శాసనసభ్యులు చేసే పొరపాట్లు ప్రభుత్వానికి ఇబ్బంది కాకూడదు, చంద్రబాబు నాయుడు గారికి ఇబ్బంది కాకూడదు. చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయారని చెప్పి మనం అనుకుంటున్నాము, కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఓడిపోయారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే 1989 నుంచి 94 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా పరిపాలన చేసింది, 94లో మళ్ళీ వాళ్ళ పరిపాలన విసుగు పొంది జనం ఏ విధంగా తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టింది చూసాం. 2004 నుంచి 2014 వరకు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఏంటి? ముఖ్యంగా 2004 నుంచి 2009 సెప్టెంబర్ వరకు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాల 3 నెలల కాల పరిమితిలో రాష్ట్రాన్ని ఏ విధంగా దోచుకున్నారో చూసాం కదా. రాష్ట్ర సంపదని జగన్మోహన్ రెడ్డికి ఏ విధంగా కట్టబెట్టాడో చూసాం కదా. తద్వారా రాష్ట్రం ఆ 10 సంవత్సరాలు ఎంత నష్టపోయింది. మరి 2019 నుంచి 2024 వరకు కూడా ఎంత నష్టపోయింది. ఇవన్నీ ప్రత్యక్షంగా చూసాం కదా మనం. మళ్ళీ అలాంటి పొరపాట్లు జరగకూడదు కదా. అందుకే కదా మీకు 164 స్థానాలు ఇచ్చింది. బొటాబొటిగా మిమ్మల్ని గెలిపిలేదుగా. 151 స్థానాలు ఇచ్చినాన్ని 11 స్థానాలు పరిమితం చేసి 164 స్థానాలు మీకు ఇచ్చారు అంటే ప్రజల అభిప్రాయాన్ని మీరు గౌరవించాలవద్దా? మేము మంచి పనులు చేసుకుంటున్నాం, లేకపోతే మేము చేసేవి చెప్పుకోవాల్సిన పని లేదనుకుంటే కుదరదు. చేసినవి చెప్పుకోవాలా, వాళ్ళు చేసిన అరాచకాన్ని ప్రజలు మర్చిపోకుండా గుర్తు చేయాలా, అరాచకవాదుల్ని అరెస్ట్ చేయాలా, శిక్షలు వేయించాలా. ఇది ప్రజల కోరిక. ఓకే, దీన్ని తీర్చగలిగితే నిస్సందేహంగా తెలుగుదేశం కూటమి అనేది ఇలానే ఇంకా 3-4 పర్యాయాలు. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వైఎస్ఆర్సీపీ పార్టీని వద్దనుకున్నారు, అది రాజకీయ పార్టీ కాదనుకుంటున్నారు వాళ్ళు. మళ్ళీ మీరు దానికి వాళ్ళు ఏం చేశారు? కాళ్ళు చేతులు ఇరిచేసి పక్కన పడేశారు. మీరు వాటికి మరమ్మతులు చేసేసి మళ్ళీ నడకను ఏర్పాటు చేసేసి మీతో యుద్ధం చేసిన స్థాయికి వాళ్ళని తీసుకురావద్దు. మీరు అది గమనించుకోండి. ఓకే, అది చేయాలంటే ముఖ్యంగా గ్రామ స్థాయి నుంచి మీరు చేసే మంచి పనులు ప్రజల్లోకి వెళ్ళాలా. గతంలో వాళ్ళు చేసినటువంటి అరాచకానికి కూడా వాళ్ళు తెలియజెప్పాలి. ఎవరైతే అరాచకవాదులు ఉన్నారో, అరాచకం చేసిన వాళ్ళు ఎవరు ఉన్నారో, ఎవరైతే దోపిడీ చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళని రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం మళ్ళీ తిరిగి అది ప్రభుత్వానికి వచ్చే విధంగా, ప్రజలదైతే ప్రజలకు ఇప్పించే విధంగా కనుక మీరు చేయగలిగితే రాష్ట్రానికి మీరు మేలు చేసిన వాళ్ళు అవుతారని అయితే నేను భావిస్తున్నాను. ఓకే, వైసీపీ వాళ్ళు ఇక్కడ నుంచి ఏ విమర్శించుంటారు? ఇక్కడ నుంచి ఇప్పటి వరకు పథకాలు అందలేదు అది అని చెప్పేసి ఎన్నో విమర్శలు చేశారు. దాదాపు చూస్తే పథకాలను కూడా అమలు చేస్తున్నారు, ప్రజలకు కూడా అందుతున్నాయి. ఇక్కడ నుంచి ఎటువైపు అందించుకుంటారు మరి వాళ్ళు? విమర్శించడానికి ఏముందో చూస్తున్నాం కదా. వాళ్ళ పత్రికలో కావచ్చు, టీవీ 5లో, టీవీ 9లో కావచ్చు, ఎన్టీవీలో కావచ్చు,
వివిధ ఛానల్స్లో కావచ్చు, ఇంకా సాక్షి అంటే వాళ్ళ సొంతం అనుకోండి, ఆ ఛానల్స్లో ఇప్పుడు కూడా వాళ్ళు ఏ విధంగా ప్రచారం చేస్తున్నారో చూస్తూనే ఉన్నాం. కానీ ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదు. ఇది గమనించుకోవాలి. తప్పుడు ప్రచారాల మీద చర్యలు తీసుకోవట్లేదు. రెండవది, నిన్న వర్షాలు పడితే రాజధాని మొత్తం మునిగిపోయినట్టు చూపించారు. అదంతా మాగాణి ప్రాంతం వాళ్ళు చూపించింది. రాజధాని అంతా మెట్ట ప్రాంతం. ఇప్పుడు నీళ్లు లేవని నేను అంటలా. ఎక్కడ ఉన్నాయి నీళ్లు? భవనాలు కట్టే కాడ, భూమి సదును చేసి మెరకైన చాట. మామూలుగా ఉన్న భూమి, పొలాల్లో ఉన్న భూమి ఏమవుతుంది? కట్టడాలు కడతా ఉంటే నీళ్ళు ఎటు వెళ్తాయి? మరి అవన్నీ చేసుకోవట్లేదు కదా. మరి వాళ్ళు అది కూడా మార్ఫింగ్ చేసేసి ఎక్కడో తీసుకొచ్చి చూపించేసి మీ మీద విష ప్రచారం చేసేటప్పుడు మీరు చర్యలు ఎందుకు తీసుకోరు? చర్యలు తీసుకోకపోతే వాళ్ళ ప్రచారానికి ఊతం ఇచ్చినట్టే కదా. అది చెయ్యాలి. వాళ్ళు ఏం చేస్తారని, వాళ్ళు ఎప్పుడు ఇలానే చేస్తూనే ఉంటారు. వాళ్ళు చేసిన దానికి చట్టపరమైన చర్యలు తీసుకోండి. మీరు వాళ్ళ ఇళ్ళ మీదకి వెళ్ళి దౌర్జన్యం చేయమంటలేదు, లేకపోతే మీరు గొడవలు పడమంటలేదు, వాళ్ళ అర్ధరాత్రి పూట అదుపులో తీసుకోమని చెప్పట్లేదు. చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోండి. తప్పుడు ప్రచారాలు చేస్తే ఎలాంటి శిక్షలు పడతాయో వాళ్ళకి శిక్షలు వేయండి. అప్పుడే వాళ్ళ నోట్లు అదుపులో పెట్టుకుంటారు, ఒళ్ళు దగ్గర పెట్టుకుంటారు. రాష్ట్రంలో జరిగే మంచిని మీరు ప్రచారం చేసుకుంటూ వాళ్ళ కనుక ఈ విధమైనటువంటి శిక్షలు వేయించగలిగితే నిస్సందేహంగా కూడా అంత బాగానే జరిగిద్దని అయితే నేను భావిస్తున్నాను. చాలా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.